తలపాగా శాసనం. మణిమంగళ రాజ్యానికి జయంధరుడు రాజుగా పట్టాభిషిక్తుడైన నాటి నుంచి తలపాగా శాసనం ఒకటి గట్టిగా అమలులోకి వచ్చింది. ఆ శాసనం ఏమిటంటే, రాజ్యంలో ఉండే ప్రతి పురుషుడు ఇల్లు దాటి వచ్చినప్పుడు కుడికంటి మీదుగా తలపాగా చుట్టుకొని రావాలి. ఈ శాసనాన్ని ఉల్లంఘించిన వారికి మరణదండన విధించబడుతుంది. ఈ శాసనం వెనక ఉన్న రహస్యమేమిటంటే, జయంధరుడికి కుడికన్ను గుడ్డిది. అందుచేత అతను చిన్నతనం నుంచి కూడా ఆ కన్ను మూసుకుపోయేలాగా తలపాగా చుట్టుకు తిరిగేవాడు. ఇప్పుడతను రాజయ్యాడు గనక రోజు సభ చేయాలి. సభలో కూడా కుడికన్ను మీదుగా తలపాగా పెట్టుకొని కూర్చుంటే 10 మందికి రహస్యం తెలిసిపోతుంది. అంతమంది ఉండే సభలో రాజుగారు మాత్రమే ఒక్క కన్ను కనపడేలాగా పాగా చుట్టుకుంటే ఎబ్బేటుగా కూడా ఉంటుంది. దీనికి ఏం చేయటమా అని యువరాజు రాజ్యాభిషేకానికి ముందు నుంచే దిగులు పడసాగాడు. అది చూసి రాజపురోహితుడు అతనికి తలపాగా శాసనం కిటుకు చెప్పాడు. ఇంకేం, జయంధరుడు పట్టాభిషిక్తుడవుతూనే తలపాగా శాసనాన్ని దండోరా వేయించాడు. అది మొదలు రాజసభలో అందరి తలపాగాలు రాజుగారి తలపాగాలాగే కుడికంటి మీదుగా చుట్టి ఉండేవి. రాజుగారి తలపాగా ఎబ్బేట్టుగా ఉండేది కాదు. వీధుల్లో కూడా అందరూ అలాంటి తలపాగాలతోనే తిరిగేవాళ్ళు. అందుచేత పరదేశీయులెవరైనా వచ్చినా వాళ్లకు రాజుగారి తలపాగా విడ్డూరంగా కనిపించేది కాదు. కానీ రాజ్యంలోని పురుషులకు మాత్రం బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక కంటితోనే చూడాల్సి రావటం ఇబ్బందిగానే ఉండేది. అయినా రాజు మిగిలిన విషయాలలో చాలా మంచివాడు. రాజ్యపాలన చాలా బాగుండేది. అందుచేత ప్రజలు తిరుగుబాటు చేయకుండా తలపాగా శాసనాన్ని శిరసావహించారు. అయితే చిక్కేమిటంటే, ఆ రాజ్యానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా తలపాగా శాసనం వర్తించేది. వాళ్ళు కూడా మణిమంగళ రాజ్యంలో ఉన్నన్నాళ్ళు కుడికంటి మీదుగా తలపాగాలు చుట్టుకు తీరవలసిందే. వాళ్లకు మాత్రం ఈ శాసనం చాలా బాధాకరంగా ఉండేది. జయంధరుడికి దురంధరుడు అనే కొడుకున్నాడు. అతనికి తండ్రిలాగా ఒక కన్ను గుడ్డిది కాదు. అతను చాలా అందమైనవాడు. అతని కళ్ళు కూడా చాలా అందమైనవి. అయినప్పటికీ అతను ఇల్లు దాటి బయటకు రావాల్సి వచ్చినప్పుడు తలపాగా శాసనాన్ని అమలు చేసేవాడు. దురంధరుడు యుక్త వయస్కుడయ్యాక దేశ సంచారం బయలుదేరాడు. నానా రాజ్యాలలో తనకు నచ్చిన కన్య దొరుకుతుందేమోనని చూడటం ఈ యాత్ర యొక్క ఉద్దేశం. అతను కొద్ది నెలల పాటు అనేక దేశాలు చూశాక అతనికి కుంజర రాజకుమార్తె అందచందాలు నచ్చాయి. అతను స్వదేశానికి తిరిగి వచ్చి తన తండ్రితో తనకు కుంజర రాజకుమార్తె నచ్చిందని, వాళ్ళు తనకామెనిచ్చి పెళ్లి చేయటానికి సుముఖులుగానే ఉన్నారని, పెళ్లి గురించి మాటలు జరపటానికి కుంజర మంత్రి త్వరలో రానున్నాడని తెలిపాడు. తన కొడుక్కు నచ్చిన కన్య దొరికినందుకు జయంధరుడు కూడా ఎంతో సంతోషించాడు. అనుకున్న రోజుకు కుంజర మంత్రి 2 భటుల చేత కానుకలు అవి పట్టించుకొని మణిమంగళ రాజధానికి వచ్చాడు. ఆయన వృద్ధుడు. అయితే ఎడమ కన్ను కనపడకుండా తలపాగా చుట్టుకొని ఉన్నాడు. ఆయన విడిదిలోకి దిగగానే ఆయనకు స్వాగతం చెప్పటానికి వెళ్ళిన రాజోద్యోగులు, తమరు ఎడమ కంటి మీదుగా తలపాగా చుట్టుకొని ఉన్నారు, కానీ మా రాజ్యంలో కుడికంటి మీదుగా పాగా చుట్టుకోవాలని రాజశాసనం అమలులో ఉన్నది. తమరు కూడా కుడికంటి మీదుగా తలపాగా ధరించ ప్రార్థన అని మనవి చేసుకున్నారు. అలాగా, చిక్కేమిటంటే నాకు ఎడమ కన్ను కనపడదు. అందుచేత అది కనపడకుండా తలపాగా చుట్టుకున్నాను. మీ శాసనం ప్రకారం నేను గనక కుడికన్ను మూసుకుపోయేలాగా తలపాగా చుట్టినట్టయితే ఇక పూర్తిగా గుడ్డివాణ్ణవుతాను. మరిప్పుడేమిటి దారి అని ముసలి మంత్రి అన్నాడు. తలపాగా శాసనం మహా కఠినమైన శాసనమని, ఎవరు గాని ఎలాంటి పరిస్థితుల్లో గాని దాన్ని ఉల్లంఘించటానికి వీలు లేదని, మంత్రి కుడికంటి మీదుగా తలపాగా చుట్టటం వల్ల పూర్తిగా అంధుడే అయిపోయే పక్షంలో నిజమైన అంధులలాగానే ఎవరో ఒకరి సహాయం తీసుకోవాల్సి ఉంటుందని రాజోద్యోగులు మంత్రికి చెప్పారు. గత్యంతరం లేక కుంజర మంత్రి శాసనం ప్రకారం తలపాగా చుట్టి ఎవరో నడిపించుకురాగా రాజసభకు వచ్చి, రాజా, మీ కుమారుడికి మా కన్యనిచ్చి పెళ్లి చేయదలిచి
ఆ విషయం మాట్లాడడానికి నేను వచ్చాను. ఇంత పెద్ద పని మీద వచ్చిన వాణ్ణి మీ అధికారులు తలపాగా శాసనంతో నన్ను గుడ్డివాణ్ణి చేసి అవమానించారు. ఇలాంటి గుడ్డి శాసనాలు చేసే వారితో వియ్యం కలపటానికి మా రాజుగారు ఎంతమాత్రమూ ఒప్పుకోరు. పైగా మమ్మల్ని ఇలా అవమానించినందుకు త్వరలోనే యుద్ధం ద్వారా మీ పైన ప్రతీకార చర్య జరుపుతాం. అందుకు ఈనాటి నుంచే సిద్ధంగా ఉండండి అంటూ వెనక్కు తిరిగాడు. ఈ మాట విని జయంధరుడు మండిపడి, పిల్లనిచ్చే వారికి ఇంత పొగరా? మా దేశపు శాసనం తెలిసి కూడా మీ రాజు సగం గుడ్డి మంత్రిని పంపటం మమ్మల్ని అవమానపరచటం కాదా? యుద్ధానికి రండి. యుద్ధంలో మిమ్మల్ని ఓడించి మీ రాజకుమార్తెను గెలుచుకొని యువరాజుకు పెళ్లి చేసుకుంటాం. మీరెలా అడ్డుతారో చూస్తాం అని జయంధరుడన్నాడు. అంతటితో పోనివ్వక ఆయన కుంజర మంత్రిని చెరలో ఉంచమని తన భటులను ఆజ్ఞాపించి మంత్రి వెంట వచ్చిన వాళ్లతో, మీరు వెళ్ళి మీ రాజును యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పండి అని అన్నాడు. తర్వాత ఆయన తన సేనాధిపతిని పిలిచి యుద్ధ ప్రయత్నాలు త్వరగా పూర్తి చేసి కుంజర రాజ్యంపైకి దండెత్తి వెళ్లమని ఉత్తర్విచ్చాడు. సేనాధిపతి సైన్యంతో సహా బయలుదేరి వెళ్ళి కొద్ది రోజుల అనంతరం ఒంటరిగా తిరిగి వచ్చి, మహారాజా, మన సైనికులందరూ శత్రువులకు బందీలుగా చిక్కిపోయారు. నేనొక్కణ్ణే ఎలాగో వారి బారి పడక తప్పించుకొని ఈ దుర్వార్త తమ చెవిన వేయటానికి తిరిగి వచ్చాను అని రాజుతో అన్నాడు. రాజు నిర్ఘాంతపోయి, ఇంత దారుణమైన అపజయం మనకెలా జరిగింది? ఈ ఘోరమైన అవమానానికి కారణమేమిటి అని అడిగాడు. క్షమించండి మహారాజా, మన తలపాగా శాసనమే మన కొంపదీసింది. మన సైనికులందరూ కుడికళ్ల మీదుగా తలపాగాలు చుట్టి యుద్ధరంగం ప్రవేశించారు. వాళ్లకు ఎడమవైపున ఏమున్నది తెలుస్తుంది గాని కుడివైపున ఏం జరుగుతున్నది తెలియదు కదా. ఈ సంగతి గ్రహించి శత్రు సైనికులు కుడిపక్క నుంచి వచ్చి మన సైనికుల పైన పడి వాళ్ల ఆయుధాలు లాగేసుకొని వాళ్లను సులువుగా పట్టుకున్నారు. ఇప్పుడు కుంజరరాజు తన సైన్యంతో సహా మన రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి వస్తున్నాడు అని సేనాధిపతి అన్నాడు. ఇప్పుడేమిటి కర్తవ్యం అని రాజు మంత్రిని అడిగాడు. వెంటనే తలపాగా శాసనం రద్దు చేయండి. మన రాజభవనపు సిపాయిలైన వీరోచితంగా శత్రువులను ఎదుర్కోగలుగుతారు. తర్వాత కుంజర మంత్రిని చెర విడిపించి క్షమాపణ చెప్పి పంపేయండి. ఆయన వెళ్ళి తలపాగా శాసనం రద్దయిందని కుంజర రాజుతో చెబుతాడు. ఆ తర్వాత ఆయనతో ఎలాగో రాజీ పడిపోవచ్చు అని మంత్రి అన్నాడు. రాజు కొంచెం ఆలోచించి, ఈ సలహా బాగానే ఉన్నది. ఈ క్షణమే తలపాగా శాసనాన్ని రద్దు చేస్తున్నాం. మంత్రిని విడుదల చేసి ఆ చెరలోనే పురోహితుణ్ణి ఉంచండి. తలపాగా శాసనం గురించి ఆ పురోహితుడే సలహా ఇచ్చాడు అని అన్నాడు. వెంటనే మంత్రి తన తలపాగా సరిచేసుకున్నాడు. సభలో ఉన్న 50 మంది తలపాగాలు సరిచేసుకున్నారు. రాజకుమారుడు స్వయంగా వెళ్ళి కుంజర మంత్రిని చెర విడిపించుకొని తీసుకొచ్చాడు. తీరా చూస్తే మంత్రికి ఎడమ కన్ను గుడ్డిది కాదు, ఆయనకు 2 కళ్ళు ఉన్నాయి. ఇదంతా తాను ఆడించిన నాటకమేనని, ఈ తలపాగా శాసనం రద్దు చేయించటానికే తాను ఇంత నాటకము ఆడానని, అందులో కుంజర మంత్రి తమ సేనాధిపతి కూడా తాను కోరిన విధంగా పాత్రలు ధరించారని, మణిమంగళ సేనకు ఎలాంటి అపజయము కలగలేదని, అసలు యుద్ధమే జరగలేదని రాజకుమారుడు తన తండ్రికి చెప్పి ఆయన క్షమాపణ వేడాడు. ఈ తలపాగా శాసనం అమలులో ఉండగా నిజంగా యుద్ధమే వచ్చి ఉంటే చాలా నష్టం జరిగేది కదా అని అనుకొని రాజు జ్ఞానోదయం పొంది ఆ శాసనాన్ని రద్దు చేయటానికి నాటకమాడిన తన కొడుకును క్షమించటమే కాక ఎంతగానో మెచ్చుకున్నాడు కూడా. ఆ తర్వాత ధురంధరుడికి కుంజర రాజకుమార్తెకు సలక్షణంగా వివాహం జరిగింది. మణిమంగళ పౌరులు ఆ వివాహాన్ని 2 కళ్లతోనూ చూసి ఆనందించారు.